దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 28. అమ్మయ్యా, దేవుడు నా మొర ఆలకించాడట్టుంది. ఏదో కారు వచ్చి ఆగింది అని ఆ కారు వైపు చూస్తుంటుంది అవంతి. డ్రైవర్ కూడా కారు ఆగటం చూసి కాస్త కుదుట పడతాడు. అంతలో డ్రైవర్ సీటు వైపు నుంచి మహర్షి కారు దిగుతాడు. మహర్షిని చూసి అవంతి ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది. అవంతి షాక్ అవుతుంటే మహర్షి తన ప్రేమ దేవతను చూస్తున్నందుకు పెదవుల మీద చిన్న నవ్వుతో సంతోషపడుతుంటాడు. మహర్షిని చూసే కొద్దీ అవంతి కోపంగా మారిపోతుంది. మహర్షి అంతలోనే ఆ చిరునవ్వుని మాయం చేసుకుని తన దగ్గరకొచ్చి, ఏంటి అవంతి గారు ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు. భార్యని గారు అని పిలవటానికి కొంచెం కష్టపడుతూనే. అవంతి ఏమీ మాట్లాడకుండా కోపంగా మొహం తిప్పుకుంటుంది. మహర్షి అంటే ఎవరో డ్రైవర్కి తెలియక వాళ్ళ దగ్గరికొచ్చి, మేడంని ఆఫీస్ నుండి తీసుకొస్తుంటే కారు ట్రబుల్ ఇచ్చింది సార్. ఇక్కడ ఇంకా ఏ కార్లు ఆగటం లేదు. క్యాబ్స్ కూడా అవైలబుల్గా లేవు. చూస్తుంటే మేడం మీకు తెలిసిన వారిలాగా ఉన్నారు. మేడంని కాస్త మీ కార్లో తీసుకువెళ్ళండి సార్ అంటాడు అతను. కారు డ్రైవర్తో అవంతి ఉండడం మహర్షి కాస్త ఆశ్చర్యపోతూ, అవంతి ఎక్కడ జాబ్ చేస్తుంది? తనకి కారు డ్రైవర్ ఏంటి అని తనలో తను అనుకుంటాడు. వర్షం ఎక్కువయ్యేలా ఉంది సార్, మేడంకి ఈ సహాయం చేయండి అని డ్రైవర్ రిక్వెస్ట్ చేస్తుంటాడు. అవంతి అది చూసి, డ్రైవర్కి మహర్షి గారు ఎవరో తెలీదట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకొని, అక్కర్లేదు, నేను అతని కారులో వెళ్ళను అంటుంది కోపంగా. మహర్షి తన కోపాన్ని అర్థం చేసుకుంటూనే, వర్షం ఎక్కువయ్యేలా ఉంది అవంతి గారు, ఇక్కడ ఉండటం మంచిది కాదు. నా కారు ఎక్కండి, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో అక్కడ డ్రాప్ చేస్తాను అంటాడు. వర్షం కాదు, పెద్ద పిడుగు పడినా నేను మీతో రాను అంటుంది మొండిగా. అంతలోనే ఉరుముల సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. ఆ సౌండ్కి అవంతి భయపడుతుంటుంది. భార్యలో ఆ పిరికితనం చూసి మహర్షి చిన్నగా నవ్వుకుంటాడు. అలా అనకండి మేడం, సార్కి మీ పేరు తెలుసంటే మీరు సార్కి తెలిసిన వాళ్ళనే కదా అర్థం. సార్ కారులో వెళ్ళండి మేడం, లేకపోతే ఇబ్బంది పడతారు అంటాడు డ్రైవర్. చెప్పాను కదా వెళ్ళనని, ఇంకేదైనా కార్లు వస్తాయేమో చూద్దాం అంటుంది అవంతి మహర్షి మీద కోపంతో. అవంతి కోపంగా అనేసరికి ఇక డ్రైవర్ కూడా ఏమీ మాట్లాడలేకపోతుంటాడు. ఉండే కొద్దీ వర్షపు జల్లు కూడా ఎక్కువ అవుతుంటుంది. మొండిగా మాట్లాడకండి అవంతి గారు, ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, పైగా వర్షం కూడా ఎక్కువేటట్టుగా ఉంది అంటాడు మహర్షి. నేను రానని చెప్పాను కదా, మీరు వెళ్ళండి అంటుంది అదే కోపంతో. ప్లీజ్ అవంతి గారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని సిటీలో డ్రాప్ చేస్తాను, వచ్చి కారులో కూర్చోండి అంటాడు నచ్చ చెప్పాలని చూస్తూ. అవంతి కోపంగా 2 చేతులు జోడించి దండం పెట్టి, నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి అంటుంది. వినిపించుకోకపోయేసరికి మహర్షి బాధపడుతూ, నేనిక్కడ ఇలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళనురా అని మనసులో అనుకుంటాడు. చెప్పేది మీకే, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అంటుంది అవంతి కల్లెర చేసి చూస్తూ. అవంతి అంత కోపంగా అనేసరికి ఇక మహర్షి కూడా ఏమీ మాట్లాడలేక, తనని వదిలి వెళ్ళలేక కష్టంగా బయలుదేరుతూ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. అమ్మయ్యా, బతికిపోయాను అని అనుకుంటుంది అవంతి. డ్రైవర్ కూడా మళ్ళీ వచ్చే కార్లు ఆపడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఏ కారు ఆగకుండా వెళ్తుంటాయి. వర్షం కూడా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. టైం గడిచే కొద్దీ అవంతికి కూడా భయం ఎక్కువవుతుంది. కొన్ని నిమిషాలకి 2 వీలర్ మీద 2 వ్యక్తులు వచ్చి అవంతిని చూసి అవంతి ముందు బైక్ ఆపుతారు. వాళ్ళని చూసి అవంతి భయపడుతుంటుంది. వారిలో ఒకడు అవంతిని టాప్ అండ్ బాటమ్ ఓరగా చూసి, ఫిగర్ బాగుందిరా, మనం ఎంజాయ్ చేయడం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది అంటాడు.
ఏయ్! మాటలు మర్యాదగా రానివ్వండి అంటుంది అవంతి. ఎవడ్రా మీరు? ఇక్కడి నుంచి వెళ్ళండి అంటాడు డ్రైవర్ కూడా కోపం తెచ్చుకుంటూ. మేము ఎవరైతే నీకెందుకురా? నువ్వు తప్పుకో అని డ్రైవర్ని పక్కకు నెడతారు ఆ ఇద్దరు. డ్రైవర్ వెళ్ళి కాస్త దూరంలో పడతాడు. అది చూసి అవంతి ఇంకా భయపడుతూ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుంది. నీతో ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్తాంలే అంటూ ఒకడు అవంతి భుజం మీద చెయ్యి వెయ్యబోతాడు. ఆ చెయ్యి అవంతి బాడీ తాకకముందే మహర్షి చేతిలో పటపటా విరుగుతుంది. అది చూసి అవంతి ఆశ్చర్యపోతుంటుంది. రేయ్! ఎవడ్రా నువ్వు? నా ఫ్రెండ్ గాడి చెయ్యి విరగొడుతున్నావేంటి? అంటూ మరొక్కడు మహర్షి మీదకి రాబోతుంటే వాడిని మరొక్క చేత్తో కడుపులో పిడికిలి గుద్దు ఇస్తాడు. ఆ దెబ్బకి వాడు నొప్పితో మిలకలు తిరుగుతూనే కింద పడిపోతాడు. చెయ్యి విరగ్గొట్టిన వాణ్ణి కూడా 2 గుద్ది అవతలికి పడేస్తాడు. మహర్షి ఇలా ఇద్దర్ని చితక్కొడుతుంటే అవంతి అదంతా విస్మయంగా చూస్తుంటుంది. ఒకడు మహర్షి ఆవేశాన్ని చూసి భయపడుతూ బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తాడు. మరొకడు వచ్చి వాడు వెనుక కూర్చొని, రే ఇక్కడి నుంచి పారిపోదాం పద, లేదంటే అతని కొట్టుడికి మన ప్రాణాలు మిగిలేటట్టుగా లేవు అంటాడు. మరుక్షణంలో ఆ వెహికల్ అక్కడి నుంచి వెళ్తుంది. డ్రైవర్ కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటాడు. అదే ఆవేశంతో మహర్షి అవంతి వైపు చూస్తూ, నువ్విక్కడ ఉంటే నీ శీలానికి గ్యారెంటీ ఉంటుందో లేదో తెలీదు కానీ నువ్వు నాతో వస్తే మాత్రం నీ శీలానికి పూర్తి గ్యారెంటీ ఇస్తా అంటాడు కోపంగా. మొదటిసారి మహర్షిలో ఆవేశాన్ని చూస్తున్న అవంతి భయపడుతుంటుంది. డ్రైవర్ కూడా దగ్గరికొచ్చి, ఇప్పుడు ఏం జరిగిందో చూశారు కదా మేడం. సార్ కాపాడకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పటికైనా వెళ్ళండి మేడం. మీరిక్కడ ఉండటం మంచిది కాదు అని డ్రైవర్ కూడా నిదానంగా చెప్తాడు అవంతికి. ఇక అవంతికి కూడా అక్కడ ఉండటానికి భయమేసి మహర్షి కార్ దగ్గరికి వచ్చి వెనక డోర్ తీస్తుంది. అక్కడ బట్టల బిజినెస్కి సంబంధించిన స్టాక్ కనిపిస్తుంది. మహర్షి దగ్గరికొచ్చి డ్రైవర్ పక్క సీట్ డోర్ తీసి, వెనక ఖాళీ లేదు, ముందు సీట్లో కూర్చోండి అంటాడు. అవంతి ఇక ఏమీ చేయలేక ముందు సీట్లోకి వచ్చి కూర్చుంటుంది. మరుక్షణం మహర్షి కూడా వచ్చి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు. అవంతి కారులో కూర్చుందనే మాటే కాని తన గుండెల్లో ఒక రకమైన భయం అలుముకుంటూ, ఈ మహానుభావుడు నమ్మి నేను ఇతని కారులో రావడం ఏంటి? నిజంగానే ఇతను నా శీలానికి గ్యారంటీ ఇస్తాడా అని భయంగా ఆలోచిస్తూ ఉంటుంది. మహర్షి మాత్రం పక్క సీట్లో కూర్చున్న అవంతిని చూసి మనసులో సంతోషపడుతూ, నా అవంతి నా పక్కన ఉంటే భలే సంతోషంగా ఉంది. కానీ అవంతి ఎక్కడ జాబ్ చేస్తుంది? తను చేసే ఉద్యోగానికి కార్ ఫెసిలిటీ ఏంటి? తన జాబ్ గురించి అడుగుదామా వద్దా అని ఆలోచించి, అడిగినా ఈ మొండిది చెప్పదులే. అయినా చెప్పకపోతే ఏంటి? తనైతే ఏదో మంచి జాబ్ చేస్తున్నట్టుగా ఉంది. అవంతి బతకటానికి ఎన్ని ఇబ్బందులు పడుతుందోనని ఇన్ని రోజులు బాధపడుతున్నాను. తన్ని ఇలా చూస్తే కాస్త సంతోషంగా ఉంది అని అనుకుంటూ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. రెస్టారెంట్లో వర్ష బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత గౌతమ్ వాళ్ళని క్యాబ్లో హాస్టల్కి పంపించి తన కార్లో ఫామ్ హౌస్కి వెళ్తూ తాన్యాతో తనకు జరిగిన కిస్ గురించి ఆలోచిస్తూ, నేనేంటి పోయి పోయి ఆ డెవిల్కి ముద్దు పెట్టాను. కొంపతీసి ఆ డెవిలే ఏదైనా ప్లాన్ చేసి నేను తన మీద పడేటట్టుగా చేసుకుందా అని ఆలోచిస్తూ, ఏమో ఈ రోజుల్లో అమ్మాయిలని నమ్మేటట్టుగా లేదు అని అనుకుని తాన్య మొహాన్ని గుర్తు తెచ్చుకొని, చూస్తే రౌడీలాగా ఉంటుంది కానీ మరీ నేను ఆలోచించేంతగా దిగజారిపోయే మనస్తత్వం అయితే కాదనిపిస్తుంది అని ఆలోచిస్తూ రోడ్డు మీద వెళ్తుండగానే రోడ్డు పక్కన కాస్త దూరంలో ఒక దృశ్యం చూసి సడన్గా కారు ఆపుతాడు. తాన్య ఓ పెద్ద కవర్లో రెస్టారెంట్లో మిగిలిపోయిన భోజనాన్ని తీసుకొచ్చి
ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాళ్ళని లేపి భోజనం ప్యాకెట్స్ అందిస్తూ ఉంటుంది. కారులో నుంచి గౌతమ్ ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అవ్వా! లే! అవ్వా! భోజనం తీసుకొచ్చాను అని ఒక ముసలావిడని నిద్రలేపి భోజనం ప్యాకెట్ ఇస్తుంటుంది. అవ్వ భోజనం ప్యాకెట్ తీసుకొని సంతోషపడుతూ, నా తల్లి చల్లగా ఉండమ్మా. రోజు ఇలా భోజనం ప్యాకెట్ తీసుకొచ్చి మా కడుపు నింపుతున్నావు. నీ మంచితనానికి మంచి జరగాలమ్మా అంటూ ఆ పేదరాలు తాన్యాన్ని ఆశీర్వదిస్తుంది. అలా అందరి మన్ననలు పొందుతూ తాన్య అందరికీ భోజనం ప్యాకెట్స్ ఇస్తుంటుంది. రోజూ చాలా ఓపికతో భోజనం తీసుకొస్తున్నావమ్మా అని మరో తాత అంటాడు. నేనేమీ మా ఇంటి నుంచి తీసుకురావడం లేదులే తాత. రెస్టారెంట్లో వేస్ట్‌గా మిగిలిపోయిన భోజనాన్ని మీకు తీసుకొస్తున్నాను అంటుంది తాన్య. అలా అందరికీ భోజనాలిచ్చి తాన్య తన స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటుంది. గౌతమ్ వెళ్తున్న తన వైపు చూస్తూ, ఈ డెవిల్ నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. హైదరాబాద్ సిటీలో వర్షం బాగా కురుస్తుంటుంది. మిథున విండో దగ్గర నిలబడి ఆ వర్షాన్ని చూస్తూ, ఆ అష్టదరిద్రుడు ఫోన్ చేస్తాడేమో, కాఫీకి వెళ్దాము అనుకుంటే వాడు ఏంటి ఫోన్ చేయకుండా ఫోజులు కొడుతున్నాడు, కావాలని నాతో ఒకటికి 10 సార్లు అడిగించుకోవాలని చూస్తున్నాడా, లేకపోతే నిజంగానే వీలు లేక కాఫీకి రమ్మని ఫోన్ చేయట్లేదా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో వెంకట్ కూడా తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ, ఆ దుష్టశక్తి ఇంకొకసారి ఫోన్ చేస్తే కాఫీకి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఫోన్ చేయట్లేదేంటి, నేను మరీ బెట్ చేస్తున్నానని చెప్పి ఫోన్ చేయటం మానేసిందా, లేకపోతే ఏదైనా బిజీగా ఉండి ఫోన్ చేయట్లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళుంటారు. ఆ వర్షం తాకిడి మహర్షి వాళ్ళ దగ్గర కూడా ఎక్కువే ఉంటుంది. వర్షానికి కార్ అసలు ముందుకు వెళ్ళే సిచ్యువేషన్లో లేదు. అవంతికి ఆ పరిస్థితికి ఇంకా భయపడుతుంటుంది. మహర్షి కష్టంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నా ట్రాఫిక్ పోలీసులు మహర్షి కార్ ఆపి, సిటీలో వర్షం తాకిడికి రోడ్లు కట్టయ్యాయి సార్, సిటీ లోపలికి ఇప్పుడు ఎంట్రన్స్ లేదు అని చెప్తుంటారు. అది విని అవంతి ఇంకా భయపడుతూ, వామ్మో! ఇప్పుడు నా ఆస్తులకి ఎలా వెళ్ళాలి? ఇతనితో ఉంటే క్షణం క్షణం నాకు భయం ఎక్కువవుతుంది అని అనుకుంటుంది. దాంతో మహర్షి కారాపి, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా నేను హాస్టల్‌కి వెళ్ళాలి మహర్షి గారు అంటుంది అవంతి భయపడుతూ. అవంతి పరిస్థితి మహర్షి కూడా అర్థమై, ఈ మొండిది నాతో ఉండటానికి భయపడేటట్టుగా ఉంది అని అనుకొని, వెళ్ళడానికి వీల్లేకపోతే ఎలా వెళ్తాం అవంతి గారు అంటాడు. సార్, ముందుకు వెళ్ళడానికి అస్సలు వీల్లేదు. కావాలంటే మీరు కార్ వెనక్కి తీసుకొని ఇంకా ఏదైనా ఊరు వెళ్ళండి అంటాడు ట్రాఫిక్ పోలీస్. ఆ మాటతో మహర్షికి ఏదో గుర్తు వచ్చినట్టుగా అనిపించి, సరే అని కార్ వెనక్కి తీస్తాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది అవంతి భయపడుతూనే. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఊర్లో నాకు ఫామ్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్దాం అంటాడు మహర్షి. అమ్మో! ఫామ్ హౌస్‌కా అని మనసులో అనుకొని, వద్దు నేను రాను అంటుంది భయంతో. రానంటే కుదరదు. ఇక్కడ వర్షంలో ఉండేటట్టుగా లేదు. మీరు నా గురించి భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఉదయం మిమ్మల్ని సేఫ్‌గా మీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు మహర్షి డ్రైవ్ చేస్తూ. అవంతికి మహర్షిని చూసి భయమేస్తున్నా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండిపోతుంది. కొద్దిసేపటికి ఫామ్ హౌస్ ముందు కారు ఆపుతాడు మహర్షి. అది ఒక చిన్నపాటి బిల్డింగ్లా కనిపిస్తుంటుంది. మహర్షి కార్ పార్క్ చేసి, దిగండి అంటాడు. వర్షం వస్తున్న ఆ వర్షంలోనే దిగక తప్పదు ఇద్దరికి. ఇద్దరూ ఆ వర్షంలో తడుస్తూనే గేట్ దగ్గరికి వెళ్తారు. సెక్యూరిటీ వాళ్ళని చూడగానే గేట్ తీసి, నమస్కారం సార్ అంటాడు. నమస్కారం, లోపల ఎవరైనా సర్వెంట్స్ ఉన్నారా అని అడుగుతాడు మహర్షి. లేదు సార్,
మీరు ఈరోజు రారు కదా అని చెప్పేసి సర్వెంట్స్ ఇంటికి వెళ్ళారు అంటాడు సెక్యూరిటీ. అంటే ఈ నైట్ ఇతనితో నేను ఒంటరిగా ఉండాలన్నమాట అని అనుకొని అవంతి భయపడుతుంటుంది. సరేలే అని చెప్పి పదండి అవంతి గారు అని ముందుకు వెళ్తుంటాడు మహర్షి. దేవుడా, ఇతని చేతిలో నా శీలం పోకుండా కాపాడు స్వామి అని వేడుకుంటూ మహర్షితో కలిసి వెళ్తుంటుంది. లోపలికి వెళ్ళగాని అన్ని సౌకర్యాలు కలిగిన హౌస్లా కనిపిస్తుంటుంది ఆ బిల్డింగ్. మహర్షి తన్ని ఒక రూమ్లోకి తీసుకెళ్లి కబోర్డుల నుంచి టవల్ తీసిచ్చి తల తుడుచుకోండి అంటాడు. అవంతి భయంగా చూస్తూనే టవల్ తీసుకుని తుడుచుకుంటుంది. ఒంటి మీద ఉన్న తన శారీ మొత్తం తడిచి కనిపిస్తుంటుంది మహర్షికి. మహర్షి ఆ రూములో నుంచి బయటకు వచ్చి మళ్ళీ కారు దగ్గరికి వెళ్తాడు. వర్షం బీభత్సంగా కురుస్తూ ఉరుములు మెరుపులతో సౌండ్స్ వినిపిస్తుంటాయి. మహర్షి కారులో స్టాక్లో ఉన్న ప్యాకింగ్ కవర్ నుంచి ఒక చుడీదార్ తీసి అది తీసుకుని వెళ్తుంటాడు. అవంతి ఆ శబ్దాలని భయంగా వింటూ తడిసిపోయిన బట్టల్ని చూసుకుంటుంది. శారీ కాస్త పల్చగా ఉండటంతో చీర అతుక్కొని పోయి తన బాడీ షేప్, ఎత్తు పల్లాలు ఇబ్బందిగా కనిపిస్తున్నట్టుగా ఉంటాయి. దేవుడా, ఆ మనిషి నన్నిలా చూశాడంటే నిజంగానే నా శీలానికి గ్యారంటీ ఉండదు అని అనుకుంటూ ఉండగా మహర్షి వస్తున్నట్టుగా సౌండ్ వినిపించి చీర కొంగుని ఎదపై పెట్టుకుని జాగ్రత్త పడుతుంటుంది. మహర్షి తడిసిపోయిన బట్టలతోనే లోపలికి వచ్చి, నా కార్లో ఉన్న స్టాక్లో నుంచి మీకు ఒక డ్రెస్ తీసుకొచ్చాను, ఇది వేసుకోండి అంటాడు ఇస్తూ. మామూలుగా మహర్షి ఇచ్చేది తీసుకోవడం ఇష్టం లేకపోయినా తన పరిస్థితికి ఆ డ్రెస్ తీసుకుంటేనే బాగుండనే అభిప్రాయానికి వచ్చి, అక్కడ పెట్టండి తీసుకుంటాను అంటుంది. మహర్షి ఆ పక్కన ఉన్న బెడ్ మీద పెడతాడు. స్నానం చేయాలి అనుకుంటే వాష్రూమ్ అక్కడ ఉంది, హీటర్ కూడా ఉంది, చూసుకోండి అంటాడు. అలాగే అని సమాధానం ఇస్తుంది. ఉరుములు మెరుపులతో గాలి ఎక్కువై కిటికీలు కొట్టుకుంటూ ఉంటాయి. మహర్షి విండోస్ దగ్గరికి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసి అవంతికి కాస్త దగ్గరగా వచ్చి, ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉండండి, నేను వెళ్ళి మనిద్దరికీ వంట సంగతి చూస్తాను అని అంటుండగా అంతలోనే దగ్గర్లో పిడుగు పడినట్టుగా మెరుపులతో కూడిన గట్టిగా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి అవంతి ఒక్కసారిగా భయపడిపోయి చేతిలో ఉన్న కొంగు వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి మహర్షిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ నైట్ మహర్షి అవంతి మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? మహర్షి వంట చేస్తే అవంతి భోజనం చేస్తుందా? అవంతి జాబ్ చేసేది గౌతమ్ దగ్గర అని మహర్షి తెలుసుకుంటాడా? కల్చరల్ ప్రోగ్రాంలో గౌతమ్ తాన్యా మధ్య ఏం జరగబోతుంది? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.